గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, రామారావు గారు, గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మహబూబ్ నగర్ ఎంపీ మన నాగర్ కర్నూలు ఎంపీ రాములు గారు, స్థానిక ఎమ్మెల్యే యాదయ్య గారు, ఎమ్మెల్సీలు రాజేశ్వర రెడ్డి గారు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమార్ గారు, ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, వేదికను అలంకరించిన ఇతర పెద్దలు, మెయిన్లీ ద మ్యాన్ బిహైండ్ మేధా కశ్యప్ రెడ్డి గారు, వారి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మేధా ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ శుభాభివందనాలు, కంగ్రాచులేట్స్. ఇప్పుడే నేను ఇన్స్టిట్యూట్ అంతా తిరిగి వచ్చినాను. చాలా అద్భుతంగా, మేము ఊహించలేదు వాస్తవానికి వీళ్ళు రైల్వే దీనికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే. విడివిడి భాగాలు ఎన్ని రకాలుగా ఎంత బాగా ఎంత స్కిల్తో చేస్తూ ఉన్నారు అనేది వారు నన్ను ఆటోలో ఎక్కించి మొత్తం తింపి కశ్యప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా చూపించారు. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ శ్రీ కశ్యప్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ఆల్ ద మేధా ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే కాదు, గతంలో ఉండే తెలంగాణలో ఒక వెలితి ఉండేది. తెలంగాణ బిడ్డలే ఈరోజు దేశానికి ప్రపంచానికి అవసరమైన రైళ్లు తయారు చేసేటువంటి ఇంత అద్భుతమైన ప్రాజెక్టు ఇక్కడ తేవడం, దాదాపు 2,500 కోట్ల పెట్టుబడితో ఫేజ్ 1 పూర్తి చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేసి ఈరోజు నాతో ప్రారంభింపజేసుకున్నారు. వారిని నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. ఈ ఫ్యాక్టరీ ఇంకా ముందుకు పోవాలి. మనం చూస్తూ ఉన్నాం, హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ బాగా పెరిగింది, పోల్ట్రీ ఇండస్ట్రీ బాగా పెరిగింది. అదేవిధంగా జినోమ్ వ్యాలీలో వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 1/3 పైచిలకు ప్రపంచానికి మనం సప్లై చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఎక్కడ ఏది అభ్యుదయ పథంలో ప్రగతి పథంలో ఉబాలించాలన్నా బ్రహ్మాండంగా రావాలన్నా కశ్యప్ రెడ్డి వాజ్ వెరీ రైట్ ఇన్ హిజ్ రిమార్క్స్. దానికి సంబంధించిన ఎకో బిల్డ్ కావాలి. ఆ ఎకోలో భాగంగానే మేము బాగా కఠినమైన నిర్ణయం తీసుకొని ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చినాం. మీకు తెలుసా విషయం? టీఎస్ ఐపాస్ తెచ్చినప్పుడు నేను పడ్డ శ్రమ, అప్పుడు కథను మన ప్రదీప్ చంద్ర గారు అని చెప్పి ఉండేవారు, ఇండస్ట్రీ సెక్రటరీ, అల్టిమేట్లీ రిటైర్డ్ యాజ్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. దాదాపు ఒక 70-80 దేశాల నుంచి తెప్పించినాం. ఇనీషియల్గా గవర్నమెంట్ ఏర్పడ్డ కొత్తలో ఎప్పుడైతే నేను బిజినెస్ మీట్స్ అడ్రస్ చేసేవాడినో నేను చాలా ప్రౌడ్గా చెప్పేవాడిని, ది టీఎస్ ఐపాస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ రియల్ సింగిల్ విండో. వేరే చోట్ల ఉన్నాయి సింగిల్ విండోస్, చాలా చోట్ల ఉన్నాయి, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి, మన ఇండియాలో కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. బట్ ది సింగిల్ విండో ఆఫ్ తెలంగాణ ఈజ్ వితౌట్ గ్రిల్స్ అని నేను చెప్పేది. అది నిజంగా ప్రూవ్ అవుతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మనం ఆకర్షిస్తూ ఉన్నాం. ఫార్స్ బోగస్ ఎంఓయూలు అట్లాంటివి కాకుండా రియల్ స్పిరిట్లో చేస్తూ ఉన్నాం.